Hi, this is Karanam. Welcome to our Wealth Creation Center GK. ఒక ఇంపార్టెంట్ రిమైండర్ అండి. IPO స్టాక్స్, కమోడిటీ, కరెన్సీ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్ చేయటం మార్కెట్ రిస్క్లకు లోబడి ఉంటాయి. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు ప్రొడక్ట్ వివరాలు జాగ్రత్తగా చదవండి, అండర్స్టాండ్ చేసుకోండి. ఫిక్స్డ్ అండ్ గ్యారంటీ రిటర్న్స్ అనేవి స్టాక్ మార్కెట్, కమోడిటీ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ మార్కెట్ లో ఉండవు. ఎవరైనా చెప్పినా సరే నమ్మొద్దండి. సో స్మార్ట్ గా నేర్చుకోండి, తెలుసుకోండి. ఎమోషన్స్ తో కాకుండా ప్రొఫెషనల్ గా ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ చేసుకోండి. వెల్తీగా గ్రో అవ్వండి. ఎవరి మనీ ఎవరి రెస్పాన్సిబిలిటీ. లెట్స్ గ్రో టుగెదర్. ఈ రోజు మార్కెట్ ఇన్సైట్స్ విషయానికి వస్తే 146 crores ఇండియన్ జనాభా, ముఖ్యంగా యంగ్ ఇండియన్స్ ఇప్పుడు లేటెస్ట్ గా GST 2.0 వంటి నిర్ణయాలు మార్కెట్ కన్జంప్షన్స్ ని పెంచే విధంగా ఉన్నాయండి. ఇండియా టెక్స్టైల్ ఇండస్ట్రీ సైలెంట్ గా ఒక గ్రోత్ ఫేజ్ లోకి అడుగు పెడుతుంది. గత కొన్నేళ్లుగా ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ మార్జిన్ ప్రెజర్స్, ఇన్పుట్ కాస్ట్ వాలిటాలిటీ వల్ల చాలా కష్టాలు ఎదుర్కొందండి. కానీ ఇప్పుడు పిక్చర్ స్లోగా మారుతుంది. స్కేల్, ఎఫిషియన్సీ మరియు ఇంటిగ్రేషన్ పై కంపెనీస్ దృష్టి పెడుతున్నారు. ఇండియాలో బ్రాండెడ్ అపెరల్స్, హోమ్ ఫర్నిషింగ్ డిమాండ్ స్టడీగా పెరుగుతుందండి. డిస్పోజబుల్ ఇన్కమ్ పెరగడం వల్ల పీపుల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ వైపు షిఫ్ట్ అవుతున్నారు. ఇందులో స్ట్రాంగ్ బ్రాండ్ ఉన్నవి, సాలిడ్ బ్యాలెన్స్ షీట్ ఉన్నవి, ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ ఉన్న ఆర్గనైజ్డ్ కంపెనీస్ కు అంటే ప్లేయర్స్ కు మెయిన్ అడ్వాంటేజ్ వస్తుందండి. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ నుండి మార్కెట్ షేర్ అనేది స్లోగా ఆర్గనైజ్డ్ సెక్టార్ వైపు వస్తుంది. గ్లోబల్ డిమాండ్ ఇంకా అన్ఈవెన్ గా ఉన్నప్పటికీ ఇండియన్ కంపెనీస్ డొమెస్టిక్ రెసిలియన్స్ మీద నమ్మకం పెంచుకుంటూ ప్రోడక్ట్ ఇన్నోవేషన్ తో ముందుకు వెళ్తున్నాయండి. ఇప్పుడున్న కొన్ని టాప్ టెక్స్టైల్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఫ్రెండ్స్, కెపాసిటీస్ ని రీజనబుల్ గా ఎక్స్పాండ్ చేస్తున్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని ఇంటర్నల్ అక్రూల్స్ తోనే మేనేజ్ చేస్తున్నారు. హై కాస్ట్ ఎన్విరాన్మెంట్ లో కూడా హెల్దీ రిటర్న్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఒక స్ట్రాంగ్ టేక్ అవే ఉందండి. స్టెబిలిటీ ప్లస్ విజిబిలిటీ గ్రోత్ ప్లాన్స్ కలిగిన టెక్స్టైల్ స్టాక్స్ ఇప్పుడు అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. ఇలాంటి కంపెనీస్ మీద కనుక మనం రీసెర్చ్ చేస్తే లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ థీమ్ మీద స్పీడీ గ్రోత్ అవకాశం ఉన్న 5 స్టాక్స్ యొక్క కంపెనీ ప్రొఫైల్, ఫైనాన్షియల్ ప్రోస్ అండ్ కాన్స్ అండ్ ఫైనల్ టేక్ గురించి మాట్లాడుకుందాం. మన లిస్ట్ లో మొదటి కంపెనీ KPR మిల్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఇండియాస్ లార్జెస్ట్ వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ అండ్ అపెరల్ మ్యానుఫ్యాక్చరర్. యార్న్, ఫ్యాబ్రిక్, గార్మెంట్స్, షుగర్, ఇథనాల్ వరకు డైవర్సిఫైడ్ బిజినెసెస్ ని కలిగి ఉంది. ఎక్స్పోర్ట్ మార్కెట్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ తో కన్సిస్టెంట్ లీడర్షిప్ కలిగి ఉంది. కంపెనీ ఫైనాన్షియల్ పాజిటివ్స్ చూస్తే మార్కెట్ క్యాప్ 36,307 crore, నెట్ ప్రాఫిట్ 824 crore, ROCE 19.8%, ROE 17%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 19%, డెట్ టు ఈక్విటీ 0.09, ప్రమోటర్ దగ్గర 66.3% ఉంది. ప్రమోటర్ ప్లెడ్జ్ అయితే ఏమీ లేదు. FIIs, DIs కంటిన్యూస్ గా ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నారు. కంపెనీ ఫైనాన్షియల్ కన్సెసెస్ చూస్తే ఇండస్ట్రీ PE 22.2 ఉంటే స్టాక్ PE ఇప్పుడు 44 ఉంది. హై వాల్యూడ్ గా అనిపిస్తుంది. ఎర్నింగ్ పర్ షేర్ 24 రూపీస్ 10 పైసా ఉంది. పెగ్ రేషియో -57.9 అంటే ఓవర్ ప్రైస్డ్ ఫర్ గ్రోత్ అన్నమాట. ప్రాఫిట్ గ్రోత్ జస్ట్ 2.32%, సేల్స్ గ్రోత్ 8.02%, బుక్ వాల్యూ 146 రూపీస్. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 1062 రూపీస్ ఉంది. సిగ్నిఫికెంట్ గా ప్రీమియం వాల్యుయేషన్ గా అనిపిస్తుంది. పబ్లిక్ హోల్డింగ్ అయితే జస్ట్ 7.85% ఉందండి. కంపెనీ గురించి ఒక ముక్కలో చెప్పాలి అంటే KPR మిల్స్ ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న టెక్స్టైల్ గార్మెంట్స్ లీడర్ అండి. లో డెట్, హై మార్జిన్స్, ప్రమోటర్ స్టెబిలిటీ, ఎవ్రీథింగ్ సాలిడ్ గా ఉంది. బట్ వాల్యుయేషన్స్ ప్రీమియం రేంజ్ లో ఉన్నందున కొత్తగా ఎంట్రీ ఇచ్చేవారు కొంచెం స్లోగా వెళ్ళండి. ముందుగా స్మాల్ క్వాంటిటీస్ తీసుకొని మార్కెట్ టిప్స్ వచ్చినప్పుడు SIP స్టైల్ గా యాడ్ చేసుకుంటూ హెవీ మార్కెట్ డిప్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది అనుకుంటున్నాం. లాంగ్ టర్మ్ విజన్ ఉన్న ఇన్వెస్టర్స్ కు ఇది ఒక స్టడీ వెల్త్ క్రియేషన్ ఇచ్చే స్టాక్ అవుతుంది అనుకుంటున్నాం అండి. నెక్స్ట్ మన లిస్ట్ లో రేమండ్స్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ ఉందండి. ఈ కంపెనీ భారతదేశంలో లీడింగ్ అపెరల్ అండ్ ఫ్యాషన్ రీటైల్ బ్రాండ్. సూట్స్, ఎథ్నిక్ వేర్, క్యాజువల్ వేర్ అండ్ యాక్సెసరీస్ తో ప్రీమియం సెగ్మెంట్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ అయితే కలిగి ఉంది. బ్రాండ్ వాల్యూ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ రీసెంట్ పెర్ఫార్మెన్స్ లో మాత్రం మిక్స్డ్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. కంపెనీ ఫైనాన్షియల్ పాజిటివ్ సైడ్ చూసుకుంటే మార్కెట్ క్యాప్ 7,323 crores అండి. డెట్ టు ఈక్విటీ 0.24 ఉంది. ప్రమోటర్ దగ్గర 57.2% ఉంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 1,202 అరౌండ్ ట్రేడ్ అవుతుంటే బుక్ వాల్యూ మాత్రం 1574 ఉంది. రిజర్వ్స్ కంపెనీ దగ్గర 9,575 crores ఉన్నాయి. ఫైనాన్షియల్ గా కంపెనీ కొన్ని కన్సెసెస్ కనపడతాయండి. ముఖ్యంగా ప్రాఫిట్ గ్రోత్ -77.6%, ROE జస్ట్ 0.67%, ROCE 2.87% ఉంటే ఎర్నింగ్ పర్ షేర్ జస్ట్ 6 రూపీస్ 82 పైసా ఉందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా జస్ట్ 7.59% ఉంది. అండ్ ప్రమోటర్ ప్లెడ్జ్ పెట్టిన వాతావరణం కనపడుతుంది 20.5%. అండ్ సేల్స్ గ్రోత్ అయితే -0.73. అండ్ ముఖ్యంగా ఇండస్ట్రీ PE 22.2 ఉంటే స్టాక్ PE మాత్రం 79.9 ఉంది. హైలీ ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తుంది. ఫైనల్ గా ఒక ముక్కలో చెప్పాలి అంటే రేమండ్స్ లైఫ్ స్టైల్ బ్రాండ్ స్ట్రాంగ్ అయినప్పటికీ పర్ఫార్మెన్స్ సైడ్ స్లోగా ఉందండి. డెట్ లో ఉండటం పాజిటివ్ అయినప్పటికీ ప్రాఫిట్స్, రిటర్న్స్, గ్రోత్ ఇంకా రివైవ్ కావాల్సి ఉంది. లాంగ్ టర్మ్ బ్రాండ్ బిలీవర్స్ కోసం స్మాల్ అండ్ గ్రాడ్యువల్ ఎంట్రీ అయితే ఓకే. దట్టు
ఎస్ఐపి ద్వారా వాల్యుయేషన్స్ చాలా హైగా ఉన్నాయి, వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్రేడర్స్ దీన్ని ప్రాపర్ స్టాప్ లాస్ తో ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ మన లిస్ట్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ కంపెనీ అండి సనాతన్ టెక్స్టైల్స్ లిమిటెడ్. ఈ సనాతన్ టెక్స్టైల్స్ లిమిటెడ్ అనేది పాలిస్టర్, కాటన్ అండ్ టెక్నికల్ టెక్స్టైల్స్ తయారీ చేసే డైవర్సిఫైడ్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్ అండి. ఫ్యాషన్స్, అపెరల్స్ అండ్ ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం రా మెటీరియల్స్ ని ప్రొవైడ్ చేస్తా ఉంటుంది. ఇండియాలో ఎక్స్పాండింగ్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ వల్ల కంపెనీకు లాంగ్ టర్మ్ డిమాండ్ సపోర్ట్ అయితే ఉంటుందండి. కంపెనీ ఫైనాన్షియల్ పాజిటివ్ చూస్తే మార్కెట్ క్యాప్ 4112 crore కనబడుతుంది, నెట్ ప్రాఫిట్ 151 crore, ఎర్నింగ్ పర్ షేర్ 18 rupees 50 paisa, ROCE 10.4%, ROE 10.2%. ప్రమోటర్ ద హోల్డింగ్ అయితే మాత్రం సూపర్ గా ఉందండి, 78.6% కనబడుతుంది. ప్లెడ్జ్ కూడా ఏమీ లేదు. డెట్ టు ఈక్విటీ 0.6 ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ 233 rupees ఉంది. బట్ కరెంట్ మార్కెట్ లో స్టాక్ 487 దగ్గర ఉందండి. ప్రైస్ టు బుక్ అయితే 2.27 కనబడుతుంది. ఫైనాన్షియల్ కన్సెన్సస్ చూస్తే ప్రాఫిట్ గ్రోత్ మాత్రం డిసప్పాయింట్ చేస్తుంది, -9.6%. సేల్స్ గ్రోత్ కూడా డిసప్పాయింట్ చేస్తుంది, -3.28%. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా జస్ట్ 8.59% మాత్రమే ఉంది. కంపెనీలో పబ్లిక్ హోల్డింగ్ జస్ట్ 8.29% మాత్రమే ఉందండి. కంపెనీ గురించి వన్ సెంటెన్స్ లో చెప్పుకోవాలనుకుంటే ఈ కంపెనీ ఒక స్టడీ అండ్ ఫండమెంటల్లీ డీసెంట్ టెక్స్టైల్ కంపెనీ అండి. ప్రమోటర్ కాన్ఫిడెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ డెట్ లెవెల్స్ కూడా మేనేజబుల్. కానీ రీసెంట్ క్వార్టర్స్ లో సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ స్లోగా ఉన్నాయి, మార్జిన్స్ కూడా ప్రెజర్ లో ఉన్నాయి. రైట్ లో ఇది వాచ్ అండ్ అక్యుములేట్ గ్రాడ్యువల్లీ టైప్ స్టాక్ అండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నవారు ఎస్ఐపి ఫార్మాట్ లో స్లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు అనుకుంటున్నాం. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కు మూవ్మెంట్ అగ్రెసివ్ గా లేదండి. ఇక స్ట్రాంగ్ డిమాండ్ రికవరీ వస్తే అండ్ మార్జిన్స్ కనుక ఇంప్రూవ్ అయితే ఇది టెక్స్టైల్ సెగ్మెంట్ లో మంచి వాల్యూ క్రియేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. నెక్స్ట్ మన లిస్ట్ లో నితిన్ స్పిన్నర్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ టెక్స్టైల్ అండ్ యార్న్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో పనిచేసే ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్ లో ప్రెజెన్స్ ఉన్నందువల్ల డిమాండ్ డ్రైవ్ గ్రోత్ పొటెన్షియల్ ఉంది. స్పిన్నింగ్ ప్లస్ నిట్టెడ్ ఫ్యాబ్రిక్స్, రెనిన్ ప్రొడక్ట్స్ తో డైవర్సిఫైడ్ బిజినెస్ కలిగి ఉంది. కంపెనీ ఫైనాన్షియల్ పాజిటివ్ సైడ్ చూసుకుంటే మార్కెట్ క్యాప్ 1908 crore, నెట్ ప్రాఫిట్ 174 crore, ప్రాఫిట్ గ్రోత్ 20.4%, ROE 14.3%, ROCE గుడ్ 13.2%. ప్రమోటర్ దగ్గర 56.6% ఉందండి. నో ప్లెడ్జెడ్ షేర్స్. కంపెనీ దగ్గర రిజర్వ్స్ అయితే 1255 crores కనపడుతున్నాయి. 52 weeks హై నుండి స్టాక్ 31.4% పడిపోయి ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14.1%. ఇండస్ట్రీ PE 22.2 ఉంటే స్టాక్ PE 11 కలిగి ఉంది. PE వైజ్ గా చాలా అట్రాక్టివ్ గా కనపడుతుంది. కానీ ఫైనాన్షియల్ గా కొన్ని కన్సెన్సెస్ కనపడుతున్నాయండి. సేల్స్ గ్రోత్ జస్ట్ 6.61%, హై డెట్ ఉంది 1165 crores, FIS హోల్డింగ్ 0.89%, పెగ్ రేషియో -0.58 ఉంది. డివిడెండ్ ఈల్డ్ కూడా జస్ట్ 0.89% మాత్రమే ఉంది. కంపెనీ ఫైనల్ టేక్ చూస్తే నితిన్ స్పిన్నర్స్ అనేది వాల్యూ ప్లస్ స్టెబిలిటీ కలిగిన టెక్స్టైల్ కంపెనీ. ఎర్నింగ్స్ కన్సిస్టెంట్స్, వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి, కానీ గ్రోత్ మొమెంటం కొంచెం స్లోగా అనిపిస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే స్లో ఎస్ఐపి స్టైల్లో తీసుకుంటా పోతే ఫ్యూచర్ లో మంచి టెక్స్టైల్ ఎక్స్పోజర్ అండ్ డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ స్టాక్ పెద్ద రాకెట్ కాదండి, కానీ మెల్లగా తిరుగుతూ మనకు లాభం తెచ్చే ఒక స్పిన్నర్ లాంటిది. ఫ్రెండ్స్ మన లిస్ట్ లో లాస్ట్ కంపెనీ గర్వారే టెక్నికల్ ఫైబర్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ టెక్నికల్ టెక్స్టైల్స్ లో ఇండియాస్ నెంబర్ 1 ఇన్నోవేటివ్ కంపెనీ. ఆక్వాకల్చర్, జియో సింథటిక్స్, రోప్స్, స్పోర్ట్స్ వంటి హై వాల్యూ సెక్టార్స్ కి అడ్వాన్స్డ్ ఫైబర్ సొల్యూషన్స్ అందిస్తుంది. ముఖ్యంగా బలాలు చూస్తే స్ట్రాంగ్ R&D ఇన్నోవేషన్ ఫోకస్, 100+ పేటెంట్స్, గ్లోబల్ ప్రెజెన్స్ ఇన్ మెరైన్ అండ్ ఆక్వాకల్చర్ మార్కెట్స్, OTS రోప్స్ ఎక్విజిషన్, జియో సింథటిక్ డివిజన్ అండి. ఇది నార్మల్ టెక్స్టైల్ కంపెనీ అయితే కాదు, హై మార్జిన్ టెక్నికల్ టెక్స్టైల్ లీడర్ అని చెప్పుకోవచ్చు. కానీ కొన్ని ఫైనాన్షియల్ కన్సెన్సెస్ కనపడుతున్నాయండి. ముఖ్యంగా ఇండస్ట్రీ PE 22.2 అంటే స్టాక్ PE మాత్రం 32.2 ఉంది. ప్రీమియం వాల్యుయేషన్స్ లో అనుకుంటున్నాం. డివిడెండ్ ఈల్డ్ కూడా జస్ట్ 0.19% ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ 6.17% ఉంది. కంపెనీ ఫైనల్ టేక్ అవుట్పుట్ చూస్తే గర్వారే టెక్నికల్ ఫైబర్స్ స్టడీగా గ్రో అవుతున్న ప్రీమియం క్వాలిటీ స్పెషాలిటీ టెక్స్టైల్ కంపెనీ అని చెప్పుకున్నాం కదా. మార్జిన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, మార్కెట్ లో లీడర్షిప్ సాలిడ్ గా ఉంది, కానీ వాల్యుయేషన్స్ మాత్రం చాలా ప్రీమియం గా ఉన్నాయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ డెఫినెట్ గా గ్రాడ్యువల్ ఎస్ఐపి లో తీసుకుంటా పోతే స్లో అండ్ స్టడీగా వాల్యూ క్రియేట్ చేసి వినర్ అనుకుంటున్నాం అండి. ఫ్రెండ్స్ ఈ 5 కంపెనీస్ కూడా ఫండమెంటల్ గా రీజనబుల్ గా స్ట్రాంగ్ అనుకుంటున్నామండి. ఇప్పుడు మార్కెట్ లో నియర్ హై లో ఉండటం వల్ల స్లైట్ గా ఎక్స్పెన్సివ్ అనిపిస్తున్నాయి. బెస్ట్ ఏంటంటే స్టాక్ ఎస్ఐపి ద్వారా చేసుకుంటూ మార్కెట్ బాగా హెవీ కరెక్షన్స్ వచ్చినప్పుడు వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. అండ్ ఫ్రెండ్స్ మన జీకే రిజిస్టర్డ్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ కి పర్సనలైజ్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అండ్ ట్రేడింగ్ ప్లాన్స్ ను మన సెబీ అండ్ NISM సర్టిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్ టీమ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్ సర్వీసెస్ ని పొందవచ్చు. దీనికి సంబంధించిన లింక్ ను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అండ్ ఫస్ట్ ఇయర్ అకౌంట్ ఓపెనింగ్ చార్జెస్ ప్లస్ యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా ఫ్రీ అండి. ఈ వీడియోలో కంటెంట్ అండ్ ప్రెజెంటేషన్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన వారికి కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ ఇవి రోజు మన స్టాక్ మార్కెట్ ఇన్సైట్స్. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.